ఎరువుల కోసం అన్నదాతలు నానా ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ సొసైటీ దగ్గర ఒక బస్తా ఎరువు కోసం గంటల కొద్దీ క్యూ లైన్లలో పడిగాపులు కాశారు అన్నదాతలు. ఎండలకు తాళలేక కొందరు పాస్ బుక్లను రాళ్లను పెట్టి నీడ ఉన్న ప్రాంతాలకు వెళ్లారు. ఆర్గొండ సొసైటీ పరిధిలోని ఆర్గొండ, కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి తండా, బస్వన్నపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటలకు సొసైటీ వద్దకు వస్తే అధికారులు కేవలం ఒక్క బస్తానే ఒక్కో రైతుకు పంపిణీ చేస్తున్నారని వాపోయారు. దీంతో 2-3-4 ఎకరాలున్న రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్నట్లు రైతులు చెప్తున్నారు. ఇక్కడ కూర్చొని పేరు ఎరువుల కోసం అన్నదాతలు నానా ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ సొసైటీ దగ్గర ఒక బస్తా ఎరువు కోసం గంటల కొద్దీ క్యూ లైన్లలో పడిగాపులు కాశారు అన్నదాతలు. ఎండలకు తాళలేక కొందరు పాస్ బుక్లను రాళ్లను పెట్టి నీడ ఉన్న ప్రాంతాలకు వెళ్లారు. ఆర్గొండ సొసైటీ పరిధిలోని ఆర్గొండ, కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి తండా, బస్వన్నపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటలకు సొసైటీ వద్దకు వస్తే అధికారులు కేవలం ఒక్క బస్తానే ఒక్కో రైతుకు పంపిణీ చేస్తున్నారని వాపోయారు. దీంతో 2-3-4 ఎకరాలున్న రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్నట్లు రైతులు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్, గత రోజులు మళ్ళీ రైతులకు గుర్తుకొస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ జరిగినటువంటి ఘటన చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే రైతులు మళ్ళీ క్యూ లైన్లలో బారులు తినటువంటి పరిస్థితి తలెత్తడం పైన అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కామారెడ్డి జిల్లాలో మనం చూడవచ్చు. రైతులు విజువల్స్ లో చూడవచ్చు. రైతులు క్యూ లైన్ లో ఉండి పాస్ బుక్లు లేదా ఆ క్యూ లైన్ లో బండరాలు పెట్టినటువంటి పరిస్థితి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ సొసైటీ వద్ద చూసాం. ఎండలను సైతం లెక్క చేయకుండా జిలుగుకు సంబంధించినటువంటి ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాసినటువంటి పరిస్థితి ఆర్గొండ, అలాగే కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి తాండా, బస్వన్నపల్లి గ్రామాలకు చెందినటువంటి రైతులు అక్కడ ఎరువుల కోసం ఎండలో నిలబడినటువంటి పరిస్థితి. వారంతా ఈ 10 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇలా మేము ఎరువుల కోసం రైతులు క్యూ లైన్ లో నిలబడడం అనేది దానిపైన వాళ్ళంతా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటలకు సొసైటీ వద్ద వాళ్ళు ఈ జిలుగు ఎరువుల కోసం నిలబడ్డారు. ఒక బస్తా కేవలం రైతుకు ఒకే బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నారని కూడా వాళ్ళంతా రైతులు మండిపడుతున్నటువంటి పరిస్థితి. కామారెడ్డి నియోజకవర్గంలోని పలు సొసైటీలో కూడా ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు, అధికారులు స్పందించి తమకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా జిలుగు బస్తాలను సప్లై చేయాలని చెప్పేసి అధికారులు కోరుతున్నారు. పవన్, రైతులు కోరుతున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.